తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం మంత్రి వాకిటి శ్రీహరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో 2 రోజులు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. కాగా గత 2 రోజుల నుంచి ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం మంత్రి వాకిటి శ్రీహరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో 2 రోజులు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. కాగా గత 2 రోజుల నుంచి ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇదే అంశాన్ని మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మంత్రి వాకిటి శ్రీహరి పశువర్ధక అండ్ క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి వాకిటి శ్రీహరి గడిచిన 3-4 రోజుల నుంచి తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. కనుక ఆయన ఇంటి దగ్గర నుంచి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ఆయనను మొన్న చేర్చారు. నిన్న పూర్తిగా అక్కడే ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన డిశ్చార్జ్ చేయాలని కూడా వైద్యులు భావిస్తున్నారు. సాధారణ స్థితిలోనే ఉన్నారు. తీసుకోవాల్సిన ఫ్లూయిడ్స్ కానీ అన్ని కూడా తీసుకోవడం నేపథ్యంలో జ్వరం కూడా పూర్తిగా తగ్గడంతో ఆయన డిశ్చార్జ్ చేస్తున్నట్టు కూడా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఆయన గడిచిన వారం 10 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పర్యటనలో వరుసగా పర్యటన ఉండడం, దానికి సంబంధించిన ఏర్పాట్లు వాకిటి శ్రీహరి చూడడం అన్ని అంటే ఏమాత్రం కూడా టైం దొరకకుండా మొత్తం కూడా రాత్రి పగలను కూడా తిరిగే నేపథ్యంలోనే కొంచెం స్ట్రెస్ గురవ్వడం, అదేవిధంగా వైరల్ వాతావరణం కూడా చేంజ్ అయిన నేపథ్యంలో అది కూడా కొంత కారణం అని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బట్ ఈ స్వల్ప అస్వస్థత కారణంగానే హాస్పిటల్ వచ్చాము తప్ప ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కూడా ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు చెప్పినట్టు నేపథ్యం అయితే ఈ మధ్యాహ్నం లోపట్నే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు అని కూడా చెప్తున్నారు. మరొక 2-3 రోజులు పూర్తిగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఇంకా మళ్ళీ హాస్పిటల్ పెద్ద అవసరం పడదు అని కూడా వైద్యులు చెబుతున్నట్టు నేపథ్యం అయితే ఉంది. బట్ ఏదైనా కూడా గడిచిన వారం 10 రోజుల నుంచి ఆయన తీరిక లేకుండా తిరిగిన నేపథ్యంలోనే ఇలాంటి సమస్య ఏర్పడింది. కొంత వాతావరణం కూడా చేంజ్ ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. బట్ ఏదైనా కూడా మధ్యాహ్నం డిశ్చార్జ్ అవుతున్న నేపథ్యంలో ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి, సేమ్ టాబ్లెట్స్ వాడాలని కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు కేబినెట్ సమావేశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం సచివాలయంలో ఉంది. మంత్రులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి మంత్రివర్గ సభ్యులందరూ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే మంత్రి వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమానికి డుమా కొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఇంకా 2-3 రోజుల పాటు రెస్ట్ అవసరం కాబట్టి ఆయన ఇప్పటికే సీఎం దృష్టిలో కూడా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేసేట్టుగా. కనుక ఆయన మినహాయించి మిగతా సభ్యులందరూ కూడా మంత్రులు కేబినెట్ సమావేశానికి హాజరవుతారు. బట్ ఆయనకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఇష్యూస్ కూడా కేబినెట్ తో చర్చ జరుపుతారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అలా మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మిగతా వాళ్ళు చెప్తారు. బట్ ఏదైనా కూడా మంత్రి వాకిటి శ్రీహరి సడన్ గా ఏదో అయిందని చెప్పేసి హాస్పిటల్లో చేరారు అన్నటువంటి ఊహాగానాలు ఇట్లాంటి కరెక్ట్ కాదు. కేవలం సాధారణ జ్వరంతో ఆయన ఇన్ఫెక్షన్ తోటే జాయిన్ అయ్యేది తప్ప ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని మంత్రి సన్నిహితులు, కుటుంబీకులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.
తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం మంత్రి వాకిటి శ్రీహరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో 2 రోజులు రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. కాగా గత 2 రోజుల నుంచి ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు.